కుంభరాశి వారు ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి. ఈ పనిని చేయటం వల్ల మీరేంటంటే గనక అనేక రకాల కష్టాల నుంచి బయటపడతారు. కుంభరాశి పరంగా మనం చూసుకుంటే కుంభరాశి వారండి చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. చాలా అందమైన వ్యక్తులని చెప్పొచ్చు. నీతికి, నిజాయితీకి చాలా వరకు కూడా అండి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారనమాట. నానుకున్న వాళ్ళ కోసం వీరు ఏదైనా చేస్తారని చెప్పొచ్చు. కుంభరాశి వారికి ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే గనక కొద్ది రోజుల నుంచి అండి విపరీతంగా కష్టాలు వస్తున్నాయన్నమాట. ఆ కష్టాల నుంచి మరి బయటపడాలంటే ఈ చిన్న పరిహారం తప్పక చేయాలన్నమాట. ఈ పరిహారం ద్వారా ఏంటంటే గనక మీకు మంచి మేలు చేకూరుతుందండి. ఇది చేసిన తర్వాత మీ కష్టాలు ఉంటాయి కదా, అవేంటంటే గనక మెల్లిమెల్లిగా మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతాయి. అలానే కాకుండా మీకేంటంటే అద్భుతాలు కూడా జరుగుతాయి అని చెప్పొచ్చు. అందుకే ఈ పరిహారాన్ని తప్పక ఆచరించండి. ఇది చాలా చిన్న పరిహారం అండి. దీనివల్ల ఏంటంటే గనక మంచి మేలు చేకూరుతుందన్నమాట. ఒక శనివారం కానీ ఒక మంగళవారం కానీ మీరు ఒక 2 లవంగాలను తీసుకోండి. పువ్వుండేలాగా చూసుకోండి. ఈ పరిహారం మీకు చక్కగా అనుకూలిస్తుంది. ఇది సిద్ధించిన పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. ముఖ్యంగా కుంభరాశి వారు చేస్తే మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. అందుకే 2 లవంగాలను తీసుకోండి. ఆ లవంగాలకు పువ్వుండేలాగా చూసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఈ లవంగాలను ఏంటంటే గనక ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శించుకొని మీరు గుళ్ళోకి వెళ్ళి మనము చక్కగా ఏంటంటే స్వామివారిని ఇలా పూజించుకున్న తర్వాత గుళ్ళో నుంచి మనం బయటికి వస్తాం కదండి. వచ్చిన తర్వాత ఈ లవంగాలు మీరు జేబులో పెట్టుకోండి. అలా పెట్టేసుకొని ఏంటంటే గనక వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంకా వస్తుంటారు కదా, అప్పుడు ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో అండి, గుడి దగ్గర గుడి పక్కన కాదు, గుడి ప్రాంగణంలో కొద్దిగా దూరంలో ఈ 2 లవంగాలను ఏంటంటే గనక చక్కగా చేతిలో పట్టుకొని మీకుండే కష్టాల గురించి చెప్పుకొని ఆ తర్వాత లవంగాలు అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే జీవితంలో నుంచి మెల్లిమెల్లిగా కష్టాలు వెళ్ళిపోతాయి. ఇదేంటంటే గనక 2 లేదా 3 సార్లు ప్రయత్నించండి. మంచి జరుగుతుంది. తిరగనేది ఉండదండి మీకు.